హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ విజిటర్స్ వ్లాగ్స్. ఈరోజు అయితే వరంగల్కి ఫ్యామిలీతో ఒక ట్రిప్ ప్లాన్ చేసామండి. అది 1000 స్తంభాల గుడి. అసలు ఆ గుడికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, అక్కడ ఉన్న గుడి 1000 స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని 1000 స్తంభాల గుడి అంటారు. వరంగల్లోనే ది ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ అంటే అది 1000 పిల్లర్ టెంపుల్. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఓరుగల్లు అంటే ఇప్పటి వరంగల్ ఆనాటి ఓరుగల్లు. ఆ ఓరుగల్లు కాకతీయుల పరిపాలనలో ఉన్నప్పుడు కాకతీయుల రాజు అయిన రుద్రదేవుడు నిర్మించాడు. ఈ ఆలయం అంతా కూడా త్రికుటాలయం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. అలాగే అక్కడ నంది కూడా ఉంటుంది. ఆ నంది మన ఇండియాలోనే ది 3rd బిగ్గెస్ట్ నంది. ఇది మొత్తము కూడా ఒకే రాయితో నిర్మించబడి ఉంటుంది కాబట్టి ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ గుడి మొత్తము కూడా ఇసుక పైన కట్టబడి ఉంటుంది. అలాగే ఈ గుడిని నిజాం పాలనలో ఉన్నప్పుడు ధ్వంసం చేయడానికి కొన్ని శిల్పాలని కూడా పగలగొట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.